ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రము కలుగును కాక. అక్క, సిస్టర్, నాకు 5 minutes కూడా ప్రార్థన చేసేకి అవలేదన్న వారందరికీ ఈ వీడియో నేను చేస్తున్నాను. అంటే ఎలా ప్రార్థనలో బలపడాలా, ప్రార్థన ఎలా చేయాలా, మన ప్రార్థన చేస్తే ఎలా దేవుడు మనకి జవాబిస్తాడు అనేది ఈరోజు ఒక టాపిక్ పైన మనము మాట్లాడుకుందాం. ఎలా చేయాలనేది మనము ఈరోజు చూసుకుందాం. మొదటిగా ఈ 5,000 గురించి మనము నేర్చుకుందాం. ఈ 5,000లో ఎలా మనము దేని కొరకు ప్రార్థన చేయాలనేది చూసుకుందాం. మొదటిగా బొట్టిన వేలు అంటే మనకి దగ్గరగా ఉన్నది. సో మన బంధువుల కోసము, మన అక్కపక్కన వారి కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు, మనము మన రక్త సంబంధాల కొరకు మనము మొదటిగా ప్రార్థన చేయాలి. రెండోది చూపుడు వేలు అంటే నిన్ను ఎవరు గైడ్ చేస్తారో, నీ గురువులు గాని, నిన్ను మంచి వెల్విషర్గా నిన్ను గైడ్ చేసే వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అదే విధంగా ఇది అన్నిటికంటే పెద్దగా ఉంది, సెంటర్ పెద్దగా ఉంది. అప్పుడు అధికారుల కొరకు, అన్ని రంగముల పనిచేసే వాళ్ళ కొరకు, నీకంటే పై అధికారుల కొరకు, వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఇది ఈ వేలు వచ్చేసి బలహీనమైన వేలు. సో రోగుల కొరకు ప్రార్థన చేయాలా, ఎవరైతే బాగలేకుండా ఉన్నారో వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలో, హాస్పిటలైజ్డ్ ఉండే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఈ వేలు సూచక దాని కొరకు మనము ప్రార్థన చేయాలి. ఇది లాస్ట్ వేలు చూపుడు వేలు అంటే నీ కొరకు ఏదైతే దేవుని దగ్గర నువ్వు మొరపెట్టుకున్నావో దాని కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు నీ ప్రార్థన మీదము చాలా గొప్పదిగా మారుతుంది. అప్పుడు ఈ 5 అంశాల కొరకు నువ్వు ప్రార్థన డైలీగాని చేస్తే నీ ప్రార్థనలో చాలా బలపడతావు. నేను ఇంతసేపు ప్రార్థన చేశానా నువ్వే ఆశ్చర్యపోతావు. దేవుడు ఇంకా పరిశుద్ధాత్మతో నీకు ప్రార్థన అనేది నేర్పిస్తాడు. ప్రతిరోజు ఈ విధంగా మొదటి జామున లేచి అన్ని 5 points కొరకు నువ్వు డైలీ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన జీవితము ఇలా చేసి చూడు. దేవుడు నిన్ను ఎంత చక్కగా ఆయన ఒక ప్రార్థనలో నిన్ను బలపరుస్తాడు. అదే విధంగా నువ్వు ప్రార్థనలో ఎదగతావు. నువ్వు దేని కొరకు ప్రార్థన చేయాలనేది ఈరోజు నేను చూపించిన ఆ విధంగా ప్రార్థన చేసి నువ్వు దేవుని దగ్గరగా ఉండేలా దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవిస్తుడు. సో ఎవరెవరైతే ఇది చూస్తారో వాళ్ళందరూ కూడా బలపడాలనేది నా ఒక వీడియో ద్వారా చేస్తున్నాను. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ అందరికీ.